పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద సినిమాలు పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కానీ 'హరిహర వీరమల్లు' మాత్రం రిలీజ్‌కు దూసుకుపోవడం లేదు. ఈ వాయిదాలతో ఓటీటీ సంస్థ అమెజాన్‌కు విసుకపోయింది. 'వీరమల్లు' నిర్మాత ఇప్పటికే చాలా రూల్స్ బ్రేక్ చేయడంతో అమెజాన్ పెట్టిన కండిషన్ ఏంటి? అది కూడా బ్రేక్ చేస్తే 'వీరమల్లు' ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిపోతుందా? సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదా అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' మూవీ షూటింగ్‌లో బిజీ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ 'వీరమల్లు'ను వెంటాడుతూనే ఉంది. జూన్ 12న రావాల్సిన 'వీరమల్లు' వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నా ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాలంటే ముందు ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరగాలి. సంవత్సరంలో తీయాల్సిన 'హరిహర వీరమల్లు' పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. ఈలోగా నిర్మాత తెచ్చిన అప్పులకు వడ్డీతో కలిపి తడిసిపోయింది. పవన్‌కు 11 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చినా రిలీజ్‌కు మార్గం చూపిస్తూ ఆ 11 కోట్లను కూడా పవన్ తిరిగి ఇచ్చేశాడని వార్త కూడా బయటకు వచ్చింది. 60-70 కోట్లు చెల్లిస్తే గానీ 'వీరమల్లు' బయటకు రాదట. 'వీరమల్లు' విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ నిర్మాతకు కండిషన్ పెట్టిందట. మార్చి 28, మే 9, జూన్ 12 ఇలా రిలీజ్ డేట్ మార్చడంతో అమెజాన్ సీరియస్ అయ్యింది. జూలైలోపు సినిమా రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అని హెచ్చరించిందట. ఈలోగా నిర్మాత ఏదో ఒకటి చేసి సినిమాను థియేటర్‌కి తీసుకురావాలి. అమెజాన్‌తో చేసుకున్న ఒప్పందం క్యాన్సిల్ అయితే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది. మరో పెద్ద సమస్య కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మరి 'హరిహర వీరమల్లు' ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.